ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలే ఈ రాష్ట్రంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా శాంతి, అదే మరి ఆస్తుల పరిరక్షణ ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో కూడా మనం చూస్తే విధి నిర్వహణలో ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్గా పనిచేసిన వ్యక్తులు కూడా ప్రాణత్యాగాలు చేశారు. నాకు బాగా జ్ఞాపకం, కేఎస్ వ్యాస్ గారు, ఐపీఎస్ డిఐజీ స్థాయి. ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఆయన మీద హత్య జరిగింది. ఆయన్ని హత్య చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా పరదేశి నాయుడు గారు ఒక ఎస్పీ ర్యాంకులో ఉండి విధి నిర్వహణలో రాజీ పడలేదు. ఆయన పనిచేసిన దానివల్ల ఆయన కూడా చంపే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఉమేష్ చంద్ర, ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన పోరాడిన వీళ్ళందరూ ఎప్పుడు కూడా ప్రాణం మనకు పోతుందని, లేకపోతే ఎవరో అటాక్ చేస్తారని ఆలోచించకుండా న్యాయం కోసరం, ధర్మం కోసరం, ప్రజల ప్రాణాలు కాపాడు కోసరం పనిచేశారు. విధిలో ఉన్నప్పుడే వారంతా కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్క పోలీసుల్లో ఉంది. వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పటికి కూడా ఉండే పరిస్థితి వచ్చింది. దీనికి మరొక్కసారి వారి ముగ్గురే కాకుండా వారి తర్వాత చాలామంది చనిపోయారు, అంతకుముందు చనిపోయారు. వారందరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అయితే ఆ కుటుంబాలను కూడా ఆదుకున్నాం. నాకు బాగా జ్ఞాపకం, ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా స్టేట్ సర్వీస్లో ఇచ్చాం, ఐఏఎస్ ఇచ్చాం. తర్వాత వాళ్ళంతా కూడా స్టేట్ సర్వీస్ నుంచి ఐఏఎస్ వరకు వచ్చే పరిస్థితి వచ్చారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ చాలా అత్యంత కీలకం. సమాజ హితం కోసం కానీ, అదే మాదిరిగా ఏ ప్రగతి జరగాలన్నా మీరు చాలా కీలకంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రు పగలి అని లేకుండా కష్టపడేది పోలీసులు. అనునిత్యం మీకు ఒక సవాలు. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు అనేక రూపాల్లో సమాజానికి ఒక సవాలుగా నిలబడినప్పుడు, అలాంటి సందర్భంలో ఏ డైరెక్షన్లో వస్తారో, ఎలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టుకొని వస్తారో అవన్నీ చూసుకుంటూనే ప్రజల్ని మీరు కాపాడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను చూస్తున్నాను, పోలీసులు 24 గంటలు సర్వీస్ ఉంటుంది. 24x7 పనిచేసే ఏకైక డిపార్ట్మెంటు పోలీస్ శాఖ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాత్రి లేదు, పగలు లేదు, పండగలు లేవు, మీరు ఎప్పుడు కూడా డ్యూటీలో ఉండే పరిస్థితికి వస్తుంది. ఇటీవల మనం చూసాం, విజయవాడలో వరదలు వచ్చాయి. వరదలు వస్తే వరదల్లో ఎక్కడికక్కడ తిరిగి ప్రాణాలను కాపాడుతూనే వాళ్ళందరినీ బయట తీసుకురావడం, చివరి వరకు కృషి చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మార్గం ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగిన, ఇక్కడ కనక దుర్గమ్మ ఏదైతే మనం దసరా పండుగలు జరిగినా బ్రహ్మాండంగా చేశారు. మీ వల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది. భక్తుల మనోభావాల ప్రకారం దర్శనం చేసుకునే పరిస్థితి వచ్చారు. ఇలాంటి అన్ని సందర్భాలు నేను చూశాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రంలో నేను 14సారో 15సారో ఈ కమ్మమరేషన్ డేకి వచ్చాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు గోషామహల్లో చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత మనం ఇక్కడ చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఏపీ పోలీస్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత కానీ భారతదేశంలో ఒక బ్రాండ్ ఉండే పోలీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే
ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని, అదే మాదిరిగా హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ కమ్యూనల్ వైలెన్స్ని, రాయలసీమలో ఏదైతే ఫ్యాక్షనిజాన్ని, అదే మాదిరిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉండే రౌడీలందరినీ, ప్రత్యేకంగా ఒకప్పుడు బెజవాడలో కూడా రౌడీజం ఉంటే ఉక్కు పాదంతో అణిచివేసిన ఘనత ఏపీ పోలీసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎక్కడైనా ఎవరైనా రౌడీలుంటే ఈ రాష్ట్రంలో ఉండడానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్రైమ్ విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీరో టాలరెన్స్ ఉంటుంది, జీరో క్రైమ్ ఉండాలి. ఎవరైనా క్రైమ్ చేయాలంటే, నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. అది జరగాలంటే మనం కూడా సమర్థవంతమైన పటిష్టమైన వ్యవస్థకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ అనేది ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ. పోలీస్ సంక్షేమం అనేది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. మిమ్మల్ని పటిష్టమైన యంత్రాంగంగా తయారు చేయడం మా కర్తవ్యంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014 తర్వాత కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం. అవసరమైన విధులు కానీ, వాహనాలు కానీ, పరికరాలు కానీ, సాంకేతిక సౌకర్యం కల్పించాం. ఏపీ పోలీస్ అంటే దేశంలోని ఒక మోడల్ పోలీసుగా తీర్చిదిద్దాలని ముందుకు పోయాం. 14-19లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కొత్తగా వాహనాలు కావాలంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పోలీస్ స్టేషన్స్ కానీ, రెసిడెన్షియల్ క్వార్టర్స్ కానీ, మౌలిక సదుపాయాలు, మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్, అదే మాదిరిగా టెక్ టవర్ నిర్మాణం కోసం 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పోలీస్ కార్యాలయాల రిపేర్ల కోసం, నిర్వహణ కోసం 60 కోట్లు ఖర్చు పెట్టాం. లేటెస్ట్ టెక్నాలజీస్ రావాలని 27 కోట్లు ఖర్చు పెట్టి ఏపీఎఫ్ఎస్ఎల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశాం. భారతదేశంలోని అత్యాధునికమైనటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ తయారు చేసింది హైదరాబాద్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆనాటి ముఖ్యమంత్రిగా నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం, డేటా సెంటర్ ఏర్పాటు కోసం 25 కోట్లు ఇచ్చాం. వెపన్స్ కానీ, మొబిలిటీ కోసం, ఇతర నిర్మాణాల కోసం రాష్ట్ర వాటా కింద 80 కోట్ల రూపాయలు ఇచ్చాం. పోలీస్ సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 5 ఏళ్లలో 55 కోట్లు ఇచ్చాం. ఈ ఆఫీస్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే ఏపీ ఎస్పీహెచ్సిఎల్ కింద 617 పనులకు 320 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన ఎప్పుడు కూడా పోలీస్ శాఖని సమర్థవంతంగా నిర్వహించవాలని, ఎక్కడికక్కడ వచ్చే సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ధీటైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఆ రోజు గ్రే హౌండ్స్ ఎస్టాబ్లిష్ చేశాం. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో గ్రే హౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించాం. దీనికోసమైతే కేంద్రం అయితే 219 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడితే గత ప్రభుత్వ కారణంగా అది కూడా తీసుకోలేకపోయారు. కొత్తగా ఫారెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయడం, రీజనల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి కేంద్రం 152 కోట్లు మంజూరు చేస్తే అది కూడా తీసుకుపోలేకపోయారు. కేంద్రం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి, అవసరమైతే ఆధునీకరణతో ముందుకు తీసుకుపోవడానికి ముందుకు వస్తున్నారు. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోలీసుల పైన పెట్టే పెట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి పెట్టే పెట్టుబడి. అందుకని మొదటిలో నేను ఇప్పుడే కాదు, నేను ముఖ్యమంత్రి అయిన 95 నుంచి ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాను.
రాగ ద్వేషాలకు అతీతంగా ముందుకు పోయాం. ఆ విధంగా పోలీసు వ్యవస్థకు పూర్తిగా సహకరించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన డబ్బులు కూడా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా రాష్ట్రానికి రావాల్సిన 186 కోట్ల రూపాయలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నింటి వల్ల మనం ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్ర పోలీసుల యొక్క పనితనం తగ్గే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా మిమ్మల్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని కోరినప్పుడు మీకు కావలసినటువంటి ఆధునికమైన ఆయుధాలను ఇవ్వడమే కాకుండా సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని, లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు మీకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేరస్తులు లేటెస్ట్ టెక్నాలజీ ఫాలో అవుతా ఉంటే, మీరు ఎప్పుడో పాత రోజుల టెక్నాలజీ ఉపయోగించుకుంటే, నేరస్తులు ఆధునికమైన ఎక్విప్మెంట్ వాడితే, మీరు అలాంటి ఎక్విప్మెంట్ లేకపోతే మనం పోరాడలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడైతే గ్రే హౌండ్స్ని చూశాను. గ్రే హౌండ్స్ రాకమునుపు సిఆర్పిఎఫ్ కూడా ఆ రోజు ఫోర్స్ వస్తే నక్సలైట్స్ పైన పోరాడలేకపోతే గ్రే హౌండ్స్ తయారు చేసిన తర్వాత దేశంలోనే ఒక బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారై సమర్థవంతంగా ముందుకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తున్నా. ప్రభుత్వం పోలీసు వ్యవస్థ పైన దృష్టి పెడతాం, డబ్బులు ఖర్చు పెడతాం, ఆధునికమైన పరికరాలు తెప్పిస్తాం, ఇంకో పక్క టెక్నాలజీ పరిజ్ఞానాన్ని పెంచుతాం. సమర్థవంతమైనటువంటి ఈ రోజుల్లో మనం ఒకసారి చూస్తే టెక్నాలజీ చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అవన్నీ చేయడానికి ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 125 రోజుల్లో 100 కోట్ల రూపాయల పైన బిల్లులన్నీ పెండింగ్లో ఉంటే పే చేశాం. దిశ చట్టం లేదు కానీ దిశ పేరుతో వాహనాలు కోరి దగ్గర 16 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే అవి పే చేశాం. కమ్యూనికేషన్ పరికరాల కొనుగోలు కోసం, నిర్మాణాలు, సైబర్ ల్యాబ్స్ కోసం 20 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెండింగ్ పెడితే అవి కూడా క్లియర్ చేశాం. కేంద్రం ఇచ్చే నిధుల్లో రాష్ట్ర వాటా కింద 21, 22 వరకు ఇవ్వాల్సిన 60 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వస్తానే క్లియర్ చేశాం. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, మొబైల్ ఐడి సర్వీసెస్, డివైసెస్, పామ్ ప్రింట్ లైవ్ స్కానర్స్, సిసిటీ సర్వేలెన్స్ సిస్టమ్ వంటి వ్యవస్థల యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించకపోతే అవన్నీ మూలపడ్డాయి. నాకు చాలా బాధ కలుగుతుంది. 14,000 కెమెరాలు పెట్టాం, సీసీటీవీ కెమెరాలు పెట్టాం. నేను ఒకటే ఆ రోజు ఆలోచించాను, ఎక్కడైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా పట్టుకునే ఆధునిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ముందుకు పోయాం. నేను ఎప్పుడో ఒకటే కోరుతున్నాను, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. ఎవడైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా పట్టుకునే వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే ఇలాంటి నేరస్తులు ఉన్నారో వీళ్ళందరూ భయపడే పరిస్థితి వస్తుంది. అయితే గత ప్రభుత్వాన్ని మీరు చూశారు. కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులకు వేదికగా పోలీసులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పనులకి ప్రతిష్టాత్మక వ్యవస్థ అయినటువంటి ఐపీఎస్ వ్యవస్థను వాడే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ చూడలేదు. పోలీస్ అంటే ఒక ప్రైడ్గా పనిచేస్తారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేసే ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. దానికి మారుపేరు ఈ పోలీస్ శాఖ. అలాంటి శాఖ ఎవరైతే నేరస్తులు ఏ రూపంలో వచ్చినా, ఫ్యాక్షన్ రూపంలో వచ్చినా, లేకుంటే రౌడీజంగా వచ్చినా, లేకపోతే రాజకీయ ముసుగులో వచ్చినా వాళ్ళని ఎప్పటికప్పుడు పసిగట్టి సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థ. ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంకో పక్కన మనం చూస్తే బాధేస్తుంది. ఆనాటి ముఖ్యమంత్రి ఒక వ్యక్తి రక్షణ కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కంచేసుకుని ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ వంటి వ్యవస్థల నిర్వహణకు
5 ఏళ్లలో 10 కోట్లు ఇవ్వలేకపోయాడు. ఇది ప్రాధాన్యత లేకపోవడమే. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే సర్వే రాళ్లపైన 700 కోట్ల రూపాయలు తగలేసిన వ్యక్తి సీసీటీవీ కెమెరాల కోసం 700 కోట్లు ఇవ్వలేకపోయాడు. ఆ 700 కోట్ల రూపాయలు ఇచ్చుంటే రాష్ట్రాల్లో ఈ అఘాయిత్యాలు జరిగే పరిస్థితి లేదు. టెక్నాలజీని ఇంకా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ మీరు చూస్తే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పోలీసులకు సరెండర్ లీవ్ ఇవ్వలేకపోవడం చాలా బాధాకరం. ఏ పోలీస్ అయినా పనిచేసేది కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు సరెండర్ లీవ్ ఇవ్వకుండా పోవడం చాలా బాధ. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, నాకు కూడా పెను సవాళ్లు ఉన్నాయి. 10,50,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వారసత్వంగా తీసుకున్న అప్పులన్నీ వడ్డీ చెల్లించాలి, అప్పులు కట్టాలి. మళ్ళా మీ సంక్షేమానికి నేను పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడే సెట్ చేస్తున్నాం, ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ శాఖలో చాలా సవాళ్లు ఉన్నాయి. నేరాల తీరు మారుతా ఉంది. అయితే టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. మనకంటే నేరాలు చేసేవాళ్ళు చాలా తెలివితేటల్ని, టెక్నాలజికల్గా అప్గ్రేడేషన్ని ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారు. వాళ్ళకంటే మెరుగ్గా మనం చేస్తే మనం సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతాం. వాళ్ళకంటే ఎప్పుడు కూడా టెక్నాలజీ వాడడం కానీ, తెలివితేటలు ఉపయోగించడం కానీ, నిఘా పెట్టడంలో నేరస్తుల కంటే పైచేయి ఎప్పుడు ఉంటేనే వాళ్ళని కట్టడి చేయగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్తగా ఇంకొక సవాలు కూడా ఉంది. అది రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడడం. అంతవరకు నేరాలుగా చూసేవాళ్ళం. ఇప్పుడు నేరాలు రాజకీయ ముసుగులో చేస్తే, దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తే పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయొచ్చని ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేరాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే రాజకీయ ముసుగులో చేసినా ఆ ముసుగు తీసి లా అండ్ ఆర్డర్ కట్టడి చేసే బాధ్యత ఈ పోలీసు వ్యవస్థది. దానికి అండగా ఉండే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క టెక్నాలజీ. నేను ఎప్పుడూ టెక్నాలజీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఇప్పుడే కాదు, 95 నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజు ఆలోచించి భావితరాల భవిష్యత్తు కోసం టెక్నాలజీ తీసుకొచ్చాం. పోయినసారి కూడా మీరు చూస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. నేను ఎప్పుడో చెప్పేవాడిని, ప్రజలకే కాదు మా పోలీసు వ్యవస్థకు కూడా బాధ్యత ఉంది. అందుకే బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం. మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం ఒక నేరస్తులతో మాట్లాడినా, సంఘ విద్రోహ శక్తులతో మాట్లాడినా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటప్పుడు, మనం పనిచేసేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మానిటర్ చేయడానికి బాడీ ఓర్న్ కెమెరాస్ తీసుకొచ్చాం. దీని ద్వారా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పటికప్పుడు సెంట్రల్ కంట్రోల్ రూమ్లో మానిటర్ చేసే వ్యవస్థ కూడా తీసుకొచ్చాం. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ 3 సమర్థవంతంగా మీరు ఉపయోగించుకోగలిగితే, రియల్ టైం మానిటరింగ్ చేయగలిగితే నేరస్తులు అనేవాళ్ళు దగ్గర కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎక్కడ చూసినా మనం సెన్సిటివ్ ప్లేసుల్లో సీసీటీవీ కెమెరా పెడదాం. పెట్టిన తర్వాత యూస్ కేసెస్ మీద ప్రాక్టీస్ చేద్దాం. అదే సమయంలో మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటే కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు ఇంత మునుపంతా కూడా 3వ నేత్రం మన పోలీసు వ్యవస్థ అన్నాం. 3వ నేత్రానికి సహకరించే వ్యవస్థ ఈ టెక్నాలజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కావాలంటే 4వ నేస్తం కూడా పెట్టుకుందాం. 4వ నేస్తాన్ని 3వ నేస్తం కానీ ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ సమస్యలు రావు. దానికి మీరందరూ కూడా దోహదం చేయాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో ప్రతి ఒక్క సెన్సిటివ్ ప్లేస్లో సీసీటీవీ కెమెరా ఉంటుంది. నేరుగా కంట్రోల్ రూమ్కి వస్తుంది. అనలిటిక్స్ వస్తాయి. ఏ వ్యక్తో ఆ వ్యక్తి పాత హిస్టరీ అంతా కూడా మానిటర్ చేస్తూ ట్రాక్ చేసే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నా. ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం, మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారసత్వ సమస్యలున్నాయి, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, ఎర్రచందనం ఉంది, స్మగ్లింగ్ ఉంది. ఇవన్నీ ఇచ్చలవిడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారిగా మృగాల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే క్రూర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం, ఛేదిస్తాం. ఛేదించడమే కాదు, ఎప్పటికప్పుడు పదును పెడతాం. ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు, చట్టాలున్నాయి, చట్టాలని గౌరవిస్తాం. చట్టపరంగా శాశ్వతంగా వాళ్లకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఇటీవల కాలంలో హిందూపూర్లో గ్యాంగ్ రేప్, బద్వేల్లో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి చంపేయడం, ఇలాంటి ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు మీరు చూస్తే బాపట్లలో ఒక పెద్ద నేరం చేయడం, ఈ 3 కేసులు కూడా ప్రత్యేక కోర్టుకు అప్పచెప్తున్నాం. తద్వారా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. గంజాయి మత్తులోనూ, డ్రగ్స్ మత్తులోనూ, లేకపోతే అహంకారంతో ఎవరేం చేస్తారో చూస్తాం అనుకుంటే అలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా. పోలీసు వ్యవస్థని ఎప్పుడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే కారకులు అవుతారు. మీ కుటుంబాలను కూడా కోరుతున్నాను, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోమని కోరుతున్నాను. మన కుటుంబ సభ్యులు సమాజానికి ఒక సవాలు కావడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీసు వ్యవస్థలో కూడా హిందూపూర్లో మనం చూస్తే ఎవరైతే గ్యాంగ్ రేపు కారకులైన వ్యక్తులు 37 కేసులున్నాయి. అవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తాం, ఆన్లైన్లో పెడతాం. అవసరమైతే వీళ్ళ మూమెంట్స్ను కూడా పర్యవేక్షిస్తాం. ఇంట్లో నుంచి బయలుదేరితే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అవన్నీ కూడా చేసే విధంగా ఒక పటిష్టమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ వాళ్ళని పగడ్బందీగా కట్టడి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి మనందరికి కానీ ఈ సమాచారం పర్ఫెక్ట్గా ఉంటే కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు. అందుకని ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇదే కాదు, ఇంకొక పక్కన మీకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చూస్తే 763 కోట్లు గత ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవులు, జీపీఎఫ్, టీఏ బిల్లులు, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అంచెల వారీగా అందరికంటే ముందుగా పోలీసు వ్యవస్థకు పూర్తిగా సహకరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మార్గం ఇంకొక పక్కన చూస్తే పోలీసు వ్యవస్థలో సిబ్బందిని కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. రానున్న రోజుల్లో 6100 పోలీసులు నియమించే, కానిస్టేబుల్ నియమించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మార్గం ఈరోజు
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా 10 కోట్లు 15 కోట్లు మీ వెల్ఫేర్కి ఇచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో మళ్ళీ ఈ సంవత్సరం నుంచి సాంప్రదాయానికి శ్రీకారం చుడతాం. గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అందుకే మీ అందరికి హామీ ఇచ్చేది, ఈ సంవత్సరం నుంచి కనీసం 20 కోట్ల రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఒక పర్మనెంట్ ప్లేస్ కూడా ఎక్కడ లేదు. నేను ఒకప్పుడు చూసేవాడిని, పోలీస్ సంస్కరణ దినమనంగానే మనమంతా హైదరాబాద్లో గోషామహల్లో ప్రత్యేకంగా స్టేడియం ఉండేది. అక్కడ పోయి నివాళులర్పించేవారం. అలాంటి నివాళులర్పించే ప్రదేశం మన అమరావతిలో మనం కట్టుకుందాం. రాబోయే సంవత్సరం నుంచి అక్కడే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఒక మంచి సాంప్రదాయాలకు ముందుకు పోదాం. పోలీస్ ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేసే దిశగా అడుగులేద్దాం. మరొక్కసారి ఎవరైతే పోలీసులు వాళ్ళ నిధి నిర్వహణలో చనిపోయారో వారందరికీ ఘనమైన నివాళులర్పిస్తూ నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను ఎప్పుడూ పోలీసు పక్షానుంటాను, న్యాయం చేసే పోలీసుల పక్షానుంటాను, అధికారులను గౌరవిస్తాను. అదే సమయంలో మీరు నేను అందరం కలిసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నాను, ఏదైతే 2047కి మనమందరం కూడా సిద్ధం కావాలి. ఇంకొక 23 సంవత్సరాలే ఉంది. అందులో మీరు చూస్తే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారవుతుంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దే బాధ్యత ఈ పోలీసు వ్యవస్థ పైన ఉంది. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అమరవీరులందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ వాళ్ళందరి యొక్క త్యాగాలకు నివాళులర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పోలీస్.